ఢిల్లీలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు తగ్గిపోనున్నాయా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెప్పాలి. మొన్న సోమవారం ఢిల్లీకి సంబంధించి లోక్సభలో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టారు. 1991లో ఢిల్లీకి సంబంధించి 69వ రాజ్యాంగ సవరణ జరిగింది. దీని ప్రకారం మన రాజ్యాంగంలో ఆర్టికల్ 239AA 239AB చేర్చారు. 1991కు ముందు అంటే 69వ రాజ్యాంగ సవరణకు ముందు ఢిల్లీని యూనియన్ టెరిటరీగా పిలిచేవాళ్ళు. 1991 నుంచి ఢిల్లీని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అని పిలుస్తున్నారు. 1991కు ముందు ఢిల్లీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉండేది కాదు. 91 నుంచి ఢిల్లీలో లెజిస్లేటివ్ అసెంబ్లీ వచ్చింది. 1991 నుంచి ఢిల్లీకి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటున్నారు. అంతకుముందు అడ్మినిస్ట్రేటర్ ఉండేవాళ్ళు. 1991లో 69వ రాజ్యాంగ సవరణ అనుసరించి గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 1991 పాస్ అయింది. సో 30 సంవత్సరాల నుంచి కూడా ఢిల్లీలో లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఢిల్లీకి ఒక లెఫ్టినెంట్ గవర్నర్, ఇవన్నీ ఉన్నాయి. ఢిల్లీది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. భారతదేశం లాంటి అతిపెద్ద దేశంలో క్యాపిటల్ అనేది దాని ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఫారెన్ ఎంబసీస్ కానీ, హై కమిషనర్ ఆఫీసెస్ కానీ, మన రాష్ట్రపతి భవన్ కానీ, భారత పార్లమెంట్ కానీ, ఎంపీస్ యొక్క క్వార్టర్స్ కానీ, ఆర్మీ హెడ్ క్వార్టర్స్, ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్, నేవీ హెడ్ క్వార్టర్స్ కానీ అన్నీ ఢిల్లీలో ఉండటం వల్ల ఢిల్లీ హై సెక్యూరిటీ జోన్ అన్నమాట. వివిధ ప్రాంతాలు చాలా సెన్సిటివ్ ఏరియాస్. సో ఢిల్లీ స్టేట్ అసెంబ్లీకి మామూలుగా ఉండే అసెంబ్లీస్ పవర్స్ ఉన్నాయి, కానీ 3 అంశాల్లో ఢిల్లీ స్టేట్ అసెంబ్లీకి పవర్స్ లేవు, ఢిల్లీ గవర్నమెంట్కి పవర్స్ లేవు. ల్యాండ్, లా అండ్ ఆర్డర్, పోలీస్, ఈ 3 అంశాలు కూడా ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది. ల్యాండ్ ఒకటి, లా అండ్ ఆర్డర్ ఒకటి, పోలీస్ ఒకటి. ఢిల్లీ గవర్నమెంటు ఒక ప్లే గ్రౌండ్కి స్కూల్లో స్థలం ఇవ్వాలన్నా సరే చాలా కష్టం ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్కి. అది ఢిల్లీలో పరిస్థితి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 9 ఏళ్ల నుంచి కూడా ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్కి, స్టేట్ గవర్నమెంట్కి ఏదో ఒక సంఘర్షణ. సో దీనికి సంబంధించి 2018లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గవర్నమెంట్ యొక్క రోజువారీ కార్యక్రమాల్లో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. గవర్నమెంట్ రోజువారీ ఫైళ్ళు, ప్రతిరోజు రొటీన్ ఫైల్స్, ప్రతి అపాయింట్మెంట్, ప్రతి ట్రాన్స్ఫర్, ప్రతి విషయం లెఫ్టినెంట్ గవర్నర్కి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి 2018లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే 3 రోజుల క్రితం లోక్సభలో ఒక అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టారు ఢిల్లీకి సంబంధించి. ఈ బిల్లో లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క విచక్షణాధికారాలు చాలా పెంచారు. అధికారాలు పెంచడమే కాదు, ఢిల్లీ గవర్నమెంట్ అనే పదాన్ని లెఫ్టినెంట్ గవర్నర్గా అన్వయించుకుంటూ గవర్నమెంట్ ఏ పని పర్మిషన్ తీసుకోవాలన్నా లెఫ్టినెంట్ గవర్నర్ పర్మిషన్ ఖచ్చితం అని చెప్పారు. ఈ లెఫ్టినెంట్ గవర్నర్కి ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైనా బిల్లు పాస్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రయర్ నోటీస్ ఇవ్వాలి. ఢిల్లీ గవర్నమెంట్ పవర్స్ ఉన్న అంశాలు, పవర్స్ లేని అంశాలు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారానే జరగాలి. ఢిల్లీ గవర్నమెంట్ రోజువారీ చేసిన ఎగ్జిక్యూటివ్ నిర్ణయాలు లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారానే రూట్ అవ్వాలి. చాలా ఫైల్స్ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారానే వెళ్ళాలి. చట్టాలన్నీ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ప్రేయర్ నోటీస్తోనే చేయాలి. అంతేకాదు ఢిల్లీ గవర్నమెంట్ సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్కి పై చేయి ఈ బిల్లు అందించడం జరిగింది. దీంతో చాలా విమర్శలు కూడా బయలుదేరాయి. అరవింద్ కేజ్రీవాల్ ఇమీడియట్గా ఈ బిల్ విత్డ్రా చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇది యాంటీ డెమోక్రటిక్ అని, ఢిల్లీలో ఇంకా ఆ పార్టీకి ఎన్నికలు ఎందుకు, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎందుకని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలో యాక్చువల్గా 3 ప్యారలల్ సిస్టమ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నాయి. ఒకటి ఢిల్లీ లోకల్ బాడీస్, రెండోది ఢిల్లీలో స్టేట్ గవర్నమెంట్, మూడోది సెంట్రల్ గవర్నమెంట్. ఎవరు పరిధి వాళ్ళకే ఉన్నా దీనిలో చాలా కాంప్లికేషన్స్, డూప్లికేషన్ అనేవి ఉన్నాయి. ఈ
ఫెడరల్ స్ట్రక్చర్లో ఢిల్లీ గవర్నమెంట్ ఏం కోరుకుంటుందంటే, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం దాని అధికారాల్లోకి కేంద్ర ప్రభుత్వం చొరబాటు చేసుకోకూడదని. కానీ కేంద్రంలో వేరే పార్టీ, ఢిల్లీ రాష్ట్రంలో వేరే పార్టీ ఉండటం వల్ల ఈ సందిగ్ధత బాగా పెరిగిపోయింది. దీంతో ఢిల్లీలో అసలు లెజిస్లేటివ్ అసెంబ్లీ అవసరమా, పవర్స్ లేనప్పుడు ఢిల్లీకి ప్రభుత్వం అవసరమా, రాష్ట్ర ప్రభుత్వం అవసరం అనే క్వశ్చన్ కూడా చాలామంది వేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ గారి డిమాండ్ ఏంటంటే ఎప్పటి నుంచో, అసలు ఢిల్లీని పూర్తి స్థాయి రాష్ట్రం చేసేయండి, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అని అడుగుతున్నారు. అయితే ఢిల్లీలో ఉన్న సెన్సిటివిటీస్ వల్ల పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని చేసేసి పూర్తిగా ఫెడరల్ స్ట్రక్చర్లోకి ఢిల్లీని తీసుకొస్తే కేంద్రం ఢిల్లీని కాపాడటం కానీ, ఢిల్లీ పైన అధికారం కానీ కేంద్రాన్ని తగ్గిపోద్ది. సో దాంతో కేంద్రం దీనివైపు మొగ్గు చూపట్లేదు. అయితే ఢిల్లీకి సంబంధించిన ప్రయోజనాలు కాపాడటంలో, ముఖ్యంగా ఢిల్లీలో దాదాపు 2 కోట్ల జనాభా ఉన్నారు. వీళ్ళకి సంబంధించి చాలా సివిక్ కమ్యూనిటీస్, బేసిక్ నీడ్స్ ఉంటాయి. మీ అందరికీ తెలుసు ఢిల్లీలో అతిపెద్ద ప్రాబ్లం పొల్యూషన్ అని చెప్పి. సో రాష్ట్ర ప్రభుత్వం పనేంటి, లోకల్ బాడీస్ పనేంటి, కేంద్ర ప్రభుత్వం పనేంటి, ఇవన్నీ చూసుకుంటూ, అదేవిధంగా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొంత అటానమీ ఉంటే మంచిది. పూర్తిగా స్టేట్హుడ్ ఇవ్వాలా వద్దా అనేది ఈరోజు నిర్ణయం తీసుకునే అవసరం లేదు. కానీ ఎవరికి ఇవ్వాల్సిన పరిధి వాళ్ళకి, ఎవరి డొమైన్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అయితే లోక్సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా డైల్యూట్ చేసేసి, నిర్వీర్యం చేసి, లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వమే ఢిల్లీ అధికారం చెలాయించాలి, ఈవెన్ చిన్న చిన్న అంశాల్లో కూడా స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న అంశాలు కూడా పూర్తి స్థాయిలో అధికారం చెలాయించాలని భావిస్తుందని చెప్పి విమర్శకులు చెప్తున్నారు. ఈ బిల్లు గవర్నమెంట్ పెట్టిన బిల్ కాబట్టి పాస్ అవుతుంది. కానీ జ్యుడిషియల్ రివ్యూలో ఇది నడుచుద్దా, న్యాయ సమీక్షకి ఈ బిల్లు వెళ్ళినప్పుడు, ఈ చట్టం వెళ్ళినప్పుడు న్యాయం ఏం చెప్తుంది, కోర్టులు ఏం చెప్తాయి, ఇవన్నీ కూడా మనం వేచి చూడాలి.